చిట్ ఫండ్స్ అంటే చీటీలు లేదా చిట్టీలు. మీరు కనుక చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఈ వీడియో మీకోసమేనండి. నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, పర్లేదు, వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చిట్ ఫండ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ మంచి కంపెనీ వద్ద ఏ కంపెనీ అయితే రిజిస్టర్ అయిందో, ఏ కంపెనీ వద్ద అయితే అన్ని లైసెన్సులు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు కావాలంటే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా ఆన్లైన్. సో మేము జాబ్ చేస్తూ ఉంటామండి, మేము ఎక్కడికి వెళ్ళలేం, నేను చిట్టి పాటలో కూడా పార్టిసిపేట్ చేయలేం, నేను ఫోన్ నుంచి చేసుకోవాలి ఆప్షన్ కూడా అనుకున్నట్లయితే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ పేరు మై పైసా. ఇదిగోండి నా ఫోన్ని రికార్డ్ చేస్తున్నా, ఇక్కడే ఉంది చూడండి యాప్, ఇదిగోండి మై పైసా. అర్థమైందా అండి? ఇది యాప్ అనమాట. సో ఇది రిజిస్టర్డ్ కంపెనీ, ఇక్కడే మెన్షన్ చేశారు. సో వీళ్ళు చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారంగా అన్ని లైసెన్సులు, అన్ని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంట. మీరు కావాలంటే లైసెన్సులు, సర్టిఫికెట్లు చూడొచ్చు అనమాట. ఇక్కడే వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట క్రెడిబిలిటీ కోసం. పాన్ సర్టిఫికెట్ని మీరైతే చూడొచ్చు, అదేవిధంగా ట్యాన్ కావచ్చు, ఇలా ప్రతిదీ ఉందన్నమాట. ఇదిగోండి ట్యాన్ ఉందా, ట్యాన్ ఉంది. ఇలా ప్రతి సర్టిఫికెట్ని వాళ్ళైతే చూడ్డానికి పెట్టారనమాట. ప్రతిదీ నోటిఫికేషన్ మనకైతే వస్తుంది, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నమాట ఇందులో. అదేవిధంగా ఈ ఆప్షన్ సైకిల్ కూడా కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటుందంట. సో పేఅవుట్స్ కావచ్చు, రిటర్న్స్ కావచ్చు 12% వరకు ఉంటాయంట. అండ్ దాంతోపాటు మనం కనుక ఆప్షన్లో గెలిస్తే టైం తీసుకోరు. బయట చూసుకున్నట్లయితే 3 days, 4 days, 1 week ఈ విధంగా టైం పడుతుంది. కానీ ఈ యాప్లో చూసుకున్నట్లయితే 24 hours ఆ డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట. సో ఈ యాప్లో ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డెడే, ట్రేసబుల్లే. అండ్ దాంతోపాటు ఎటువంటి హిడెన్ ఫీజులు కావచ్చు, ఫైన్ ప్రింట్లు కావచ్చు ఉండవంట. సో ఇందులో ప్లాన్స్ అనేవి నెలకి 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. మనం కావాలంటే 2-3 చిట్ ఫండ్స్లో కూడా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇదే యాప్ ద్వారా. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి సమాచారం వస్తుంది, ప్రతి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారా లేదో కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఎటువంటి దాగుడు మూతలు ఉండవన్నమాట. మీరు అన్నీ చెక్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇదే యాప్ ద్వారా. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉండి మీరు నిజంగా చిట్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇది రిజిస్టర్డ్ కాబట్టి ఇది మంచిదని నా ఉద్దేశం. అర్థమైందండి? A to Z చూసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.